నమస్తే, నేను కల్పన. వాస్తు జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకంలో కష్ట నష్టాలు ఉన్నాయా? లక్ష్మీదేవి కటాక్షం లేక చింతిస్తున్నారా? ఇల్లు పిల్లలు భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారా? వాస్తు ప్రభావం మీ జీవితాల్లో ఎంత మేరకు పనిచేస్తుంది? శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యం స్వామి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే స్వామి. అందరికి కూడా శుభాశీస్సులండి. ఫస్ట్ చెప్పండి స్వామి, వాస్తు ప్రకారంగా తెలియకో తెలుసో గృహ నిర్మాణం చేసుకుంటుంటారు. ఒకవేళ వాస్తు సరిగ్గా లేకపోతే అలాంటప్పుడు ఎలాంటి పరిష్కార మార్గాలు చేస్తే బాగుంటుంది అనేసి అని అంటారు మీరు? మంచి సలహానండి. అనగా ప్రతి ఒక్కరు కూడా వాస్తు అనగా గృహ నిర్మాణం కానీ లేదంటే ఒక కంపెనీ కానీ లేదా ఏదైనా సరే వాస్తు రీత్యా లేదా మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలం కానీ ఇవి వాస్తురీత్యా తెలిసి తెలియక నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ నిర్మాణం చేసిన తర్వాత అందులో మనం ఒక గృహాన్ని ఇండివిజువల్గా గృహ నిర్మాణం చేసుకొని అందులో మనం చేరిన తర్వాత మనకు శుభాలు అంటే మనం ఆ ఇంట్లో చేరిన తర్వాత అన్ని శుభాలు జరగాలి అంటే మంచి జరుగుతూ ఉండాలి. మంచి జరుగుతున్నాయంటే ఆ ఇంటి యొక్క ప్రభావం చాలా బాగుంది అని అంటే వాస్తురీత్యా చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా నిర్మాణం కూడా చేసుకున్నారు. అలాగే స్థానబలము అన్నీ కూడా బాగుండడం వల్ల అభివృద్ధి అనేది బాగుంటుంది. అయితే ఈ యొక్క విషయం కూడా ఎంతవరకు మనకు చక్కగా అభివృద్ధి జరిగింది, ఎంతవరకు మనకు అంటే ఎన్ని సంవత్సరాలు మాత్రం ఈ అభివృద్ధి జరుగుతుంది, తర్వాత మళ్ళీ తక్కువ సమయం అంటే ఇప్పుడు నేను నిన్న ఒక దేవాలయానికి వెళ్ళాను, అయ్యప్ప దేవాలయం. ఆ అయ్యప్ప దేవాలయం ఏమిటి అంటే ఆ స్థలం అనేది రోడ్డు హైవే అనేది ఈశాన్యమంతా కట్ అయిపోయింది, ఆగ్నేయం పెరిగిపోయింది. ఆ స్థలంలో అంతా కూడా స్థలం అనేది పూర్తిగా చాలా ఎక్కువగా ఆగ్నేయం పెరిగింది. ఈశాన్య భాగం అంతా కూడా ఆ స్థలమే అలా ఆకారం వచ్చేటప్పటికీ ఆ యొక్క స్థల ప్రభావం అనేది ఆ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే అన్ని సమస్యలే, చిన్న సమస్య కూడా చాలా పెద్దగా ప్రారంభమవుతుంది. గొడవలు, కొట్లాట్లు లేదా చాలా పెద్ద పెద్ద ఇష్యూ అంటే గ్రామం అంతా కూడా ఆ యొక్క గుడికి రాకపోకలు లేవు, ఆగిపోయాయి. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయానికి సంబంధించి వాస్తు యొక్క క్రమం అంటే ఆ ప్రహరీ కొలతల ప్రకారంగా లేకపోవడం, అలాగే ఆ దేవాలయం కొలతల ప్రకారంగా లేకపోవడం, అలాగే గర్భాలయం కూడాను కొలతల ప్రకారం లేకపోవడం. అంటే ఎండోమెంట్ అని చెప్తారు కానీ కొలతలు అనేది ప్రధానంగా స్థపతి అనగా ఆ యొక్క దేవాలయం యొక్క భవిష్యత్తు అంటే ఇల్లైనా సరే దేవాలయమైనా సరే ఆ యొక్క దేవాలయం యొక్క భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది, ఆ యొక్క విషయంలో ఆ దేవాలయానికి ఒక 9 సంవత్సరాలు బాగానే చక్కగా భక్తులు రాకపోకలు జరిగాయి, అభివృద్ధి కూడా జరిగింది, చాలా ఆనందంగా సాగింది. తర్వాత ఆ 9 సంవత్సరాల తర్వాత దేవాలయం మళ్ళీ డౌన్ అయిపోయింది. అంటే భక్తుల యొక్క రాకపోకలు అనేది శూన్యం. ఒకవేళ ఏదన్నా ఉంటే తాత్కాలికంగా ఆ యొక్క అయ్యప్ప యొక్క దీక్షా సమయ మండల దీక్షల్లోనే మాత్రమే ఆ యొక్క దీక్ష చేసినటువంటి వాళ్ళు రాకపోకలు మాత్రమే జరుగుతున్నాయి. అంతేకాకుండా నిత్య దైవ దర్శనం అనేది లేదు. అంటే ఆ స్థలంలో అన్నీ కూడా అనేకమైనటువంటి లోపాలు అనేది బలంగా కనపడుతున్నాయి. ఇవి మనం చేసుకున్నటువంటి పొరపాటు, మనం చేసుకున్నటువంటి తప్పిదం. ఇల్లైనా అది దేవునికి దేవాలయమైనా అలాగే దానికి ప్రధానంగా మనం ఇల్లు అయితే ఆ యొక్క లోపాన్ని సరిచేసుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకా కూడాను అటువంటి గృహంలో ఈశాన్యంలో మంచినీళ్ళ సంపు ఉన్నప్పుడు ఆ సంపులో పంచలోహాలతోటి ఈ యొక్క యంత్రాన్ని తయారు చేయించి అలాగే ఆ యంత్రానికి
ఇన్ని వేల మంత్ర జపం అని చెప్పేసి ఆ మంత్రాన్ని పఠించి ఆ యొక్క యంత్రాన్ని ఆ నీళ్ళల్లో సంపులో పెట్టినట్టయితే ఆ మత్యం అనేది ఆ నీళ్ళల్లో ఉండడం వల్ల దానికి జీవం వస్తుంది. అంటే కదలికలు, జీవం వస్తుంది. ఆ యొక్క కదలికలు ఆ జీవం రావడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా సరే అది ఎంతటి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా క్రమక్రమంగా లేదా ఉన్న పలానా అన్నీ కూడా వైదొలిగిపోతాయి. ఆ కష్టాలన్నీ దూరమైపోతాయి, ఆ నష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అనగా ఆ నెగటివ్ ఎనర్జీ అనేది డిలీట్ అయిపోతుంది. ఆ యొక్క మత్యంత్ర ప్రభావం వల్ల ఆ స్థలానికంతా కూడాను ఎనర్జీ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు రావడంలో ఈ భూమికంతా కూడా ఎంత వెలుగు వస్తుందో, ఎంత సౌరశక్తి ఏర్పడుతుందో అంతే విధంగా అక్కడ మనకు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కాబట్టి ఆ ఎనర్జీని మనం చూస్తున్నాం. ఈ యొక్క మత్యంతరం కూడా ఆ నీళ్ళల్లో ఉండడం వల్ల ఆ యొక్క భూమికంతా కూడా మనం ఎంతైతే మన గృహం ఉందో ఆ గృహానికంతా కూడా ఆ సూర్యుని వలె ఆ యొక్క భూమికి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది, అంటే శక్తి ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఇంట్లో ప్రతిదీ ఎటువంటి నష్టం అనేది రాకుండా, ఎటువంటి కష్టాలు ఎదురు కాకుండా చక్కగా వాళ్ళు ఏ పని చేసినా కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ, దినదినాభివృద్ధి చెందుతూ ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కానీ ఏ విధంగానైనా సరే అనేక విధాల అంటే ఒక 10 విధి విధానాలలో మనము ప్రతిదీ కూడా ప్రతిదాని ద్వారా కూడా మనకు కలిసే వస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క యంత్రం అనేది ఆ యొక్క ఇంటికి, ఆ గృహానికి అంతటి శక్తిని కలగచేస్తుంది. అంటే మనం ఇప్పుడు దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తాం. మనము ఊరికే రాయి తీసుకుపోయేసి అక్కడ పెట్టం కదా. ఆ దేవాలయానికి ఆ యొక్క రాయి అని ఒక రూపాన్ని ఏర్పరచుకొని మనం ఆ రూపం కింద ప్రాణప్రతిష్ఠ అనే ఈ యొక్క యంత్రాన్ని, పంచలోహాల్లో చేసినటువంటి ఈ యంత్రాన్ని అక్కడ ముందుగా ప్రతిష్ఠ చేసి యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ యంత్రం పైన ఆ యొక్క ఏ విగ్రహం అయితే ఉందో, ఏ యొక్క మూర్తి అంటే మూల విరాట్ మనం ఎవరినైతే అంటే విష్ణువా, లేకపోతే అమ్మవారా, లేకపోతే ఆంజనేయ స్వామి, శివుడా అనేది గణపతి, ఆ యొక్క విగ్రహాన్ని ఆ యొక్క యంత్రం పైన ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యంత్రం ద్వారా ఆ విగ్రహానికి శక్తి ఏర్పడుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి ఎవరి కోరికలు వాళ్ళు ఆ యొక్క దేవాలయంలో స్వామివారికి తెలియచేస్తే వాళ్ళ కోరికలల్లా కూడా సమయానుకూలంగా నెరవేరుతూ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ మొక్కుకోగానే వెంటనే నెరవేరుతాయి, కొంతమందికి ఆలస్యంగా నెరవేరుతాయి. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ లోపం ఒకసారితో తీరిపోదు. అలా మెల్లమెల్లగా వెళుతూ రావడం వల్ల ఒకరోజు ఒకడికి నెరవేరింది, ఇంకొక అతనికి ఏమవుతుందంటే ఒక నెల పడుతుంది, లేదా ఇంకొక అతనికి 6 నెలలు, సంవత్సరం అయితే తప్పకుండా వాళ్ళ కోరిక అనేది నెరవేరుతుంది. చక్కగా అలా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నమాట. ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆ యొక్క దైవాన్ని దర్శించినటువంటి భక్తులు కూడాను వాళ్ళు సుఖంగా, సంతోషంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటారు. అదేవిధంగా గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ కుటుంబంలో అందరూ కూడా బాగుపడాలి, చక్కగా అభివృద్ధి చెందాలి, సంతోషంగా జీవించాలి అంటే ఆ ఇంటి యొక్క స్థలంలో ఉన్నటువంటి లోపాన్ని మనం పరిష్కరించుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉన్నారో, కుటుంబ సభ్యులంతా కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా కూడాను ఎవరు ఏం చేస్తున్నా దాని ఆ రూపంలో అభివృద్ధి చెందుతూ వస్తుంటారు. ఓకే స్వామి గారు, వాస్తు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. అప్పారావు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 ఓకే 1964. ఓకే అండి,
టైం చెప్పండి ఒకసారి. అమ్మా టైం చెప్పండి, మీరు పుట్టిన సమయం చెప్పండి. సమయం అండి మధ్యాహ్నం 11:05 11:05 ఖమ్మం. ఖమ్మంలో పుట్టారు. ఖమ్మం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నేరుగా స్వామి గారితో మాట్లాడండి. ఓకే అండి. హలో, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఆరోగ్య విషయం ఎలా ఉంది? మీ ఆరోగ్యం మాత్రం ఎక్సలెంట్. కొంచెం ఆర్థికంగానే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి గురువు గారు. ఆరోగ్యపరంగా కూడా కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా? ప్రస్తుతం గురువు గారు ఏం లేదు అంత హ్యాపీగా ఉంది. అంటే వారం ఉండి కళ్ళజోడు పెట్టుకుంటాం కలిసిపోతుంది. అట్లా కళ్ళజోడు, అదే నేను అడిగేది. ప్రాబ్లం లేదు. కళ్ళజోడు వచ్చాయి. వచ్చే షుగర్ ఉంది, అన్ని ఉన్నాయి. అదే మరి అదే కదా అడిగేది. ఆరోగ్యం బాగలేదు అనేది అదే. అంటే షుగర్ అంటే చాలా పెద్ద విషయమే కదా. నీ జాతక ప్రకారంగా ఆరోగ్య సమస్యలు చాలా బలమైనటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది, అంటే ఇంకా కూడా భవిష్యత్తులో. కాబట్టి ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త తీసుకో. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యంగా బాగుంటే ఏమైనా చేయగలరు. ఆ విషయంలో మాత్రం మీ జాతక రీత్యా మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ శోభకృత్తునామ సంవత్సరం మాఘమాసంలో జన్మించారు. అలాగే మీరు పుట్టిన తిథి బహుళ పంచమి ఆదివారము, అలాగే హస్తా నక్షత్రము 1వ పాదము కన్యా రాశిలో జన్మించారు. మీరు జన్మించినటువంటి సమయ ప్రకారంగా మీ యొక్క జాతక రీత్యా ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ నష్టాలే ఉన్నాయి. ఆ యొక్క సమస్య వల్ల ఆర్థికపరమైనటువంటి నష్టాలే ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా కూడా వివాహ జీవితంలో కూడాను ప్రారంభంలో కానీ లేదా మధ్యలో కానీ బాగా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యం ఇంపార్టెంట్ మనిషికి అవసరం అంటే ఆరోగ్యము, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయము. అయితే దీని యొక్క జాతక రీత్యా మీకు ఇప్పటి వరకు మీరు అనేక ప్రయత్నాలు చేసే ఉంటారు. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా అనుకూలించలేదు. ఎందుకంటే మీ యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి బలమైనటువంటి దోషాలు, అనగా ఆ యొక్క సమస్య ప్రకారంగానే ఎంత చేసినా కూడాను కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఫలితం అయితే దక్కలేదు. ఇప్పటికే చాలా వయసు అయింది. అయితే ఇకనైనా కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క జాతక రీత్యా హస్తా నక్షత్ర జాతకులు కాబట్టి గణపతి ముత్యం, అంటే ముత్యంలో గణపతి రూపం చేసి ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క గణపతి ముత్యానికి సర్వకార్య సిద్ధి మంత్రాలు, అటు ఆరోగ్యపరంగా ముఖ్యంగా అంటే మనిషికి ఆరోగ్యం అంటే ఓం తక్షకాయ విద్మహే ఆరోగ్యప్రదాతాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసాదీప ప్రచోదయాత్, ఈ యొక్క మంత్ర జపం జరుగుంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి మంత్రం, రుణ విమోచన మంత్రము, ఇలా అనేక మంత్రాలు కూడా జరుగుంటాయి. ఆ యొక్క ముత్యాన్ని లాకెట్ని తీసుకొని మెడలో ధరించుకోండి. తప్పకుండా ఆ దైవానుగ్రహం వల్ల ఇటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, అలాగే మీరు ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందుతారు నాన్న. అది మీ యొక్క నమ్మకం మీద మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషి ఆలోచన వాళ్ళ జీవితం. ఎవరు ఏ విధంగా ఆలోచించేస్తారో ఆ ఆలోచనకు తగినట్టుగానే వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మనస్సు, మీ యొక్క ఆలోచన స్వవిషయం. దీన్ని బట్టి ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మీ చేతుల్లో ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన ఎవరు వినరనమాట. అంటే స్వామి ఏదో చెప్తున్నాళ్ళే అని కొంతమంది, సరే స్వామికి మంచి చెప్తున్నారని కొంతమంది, అనగా ఒక్కొక్క మనిషి ఆ రిసీవింగ్ అంటే చేసుకునే ఆలోచించే విధానం, వాళ్ళ రిసీవింగ్ చేసుకునే విధానాన్ని బట్టే వాళ్ళకి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ భగవంతుడు ఈ విశ్వాన్నంతా కూడాను ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఏం చెయ్యాలో, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అనేక విధాలుగా ఆయన చేసే సమయాన్ని ప్రకారంగా ఆయన కరెక్ట్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా బాగుండు, ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందండి. సంతోషం, శుభం. ఓకే స్వామి గారు, మరో కాలర్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి రాజేశ్వరి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి గురించి ఓకే అండి, మీ అబ్బాయి పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
1999 1వ నెల 1వ తేదీ ఉదయం 8 గంటలకి. పేరు చెప్పలేదండి మీరు. 1999 1వ నెల జనవరి 1. ఓకే అండి, పేరు మీ అబ్బాయి పేరండి? హరిప్రసాద్. 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 ఎక్కడ పుట్టారండి మీ అబ్బాయి గారు? శ్రీకాకుళంలో పుట్టారు, హాఫ్లర్ మల్స్లో పుట్టారండి. ఓకే అండి, మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నేరుగా స్వామి గారితో మాట్లాడండి. సమయం సమయం చెప్పలేదండి, సమయం చెప్తారా ఒకసారి? సమయం చెప్పండి. సమయం ఉదయం 8 గంటలకండి, జనవరి 1 ఉదయం 8 గంటలకి. ఓకే అండి, స్వామి గారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. దీర్ఘశుమంగళి భవ. బాగున్నారమ్మా? బాగున్నాం బాబు. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ బహుధాన్య నామ సంవత్సరము పుష్యమాసంలో జన్మించారమ్మా. అబ్బాయి పుట్టిన తిథి కూడాను చతుర్దశి అనగా పౌర్ణానికి ముందు రోజు, చతుర్దశి శుక్రవారము, మృగశిర నక్షత్రము 4వ పాదము, మిథున రాశిలో జన్మించారమ్మా. తను జన్మించినటువంటి సమయ ప్రకారంగా కూడా తన జాతక రీత్యా కూడా మకర లగ్నంలో జన్మించాడు. తన యొక్క జాతక రీత్యా మంచి ఉన్నత యొక్క విద్య, అలాగే ఉన్నత ఉద్యోగ అవకాశము, అలాగే తన భవిష్యత్తులో కూడాను మంచి యోగం అయితే ఉందమ్మా కొన్ని విషయాలలో. అలాగే ఆరోగ్య విషయంలోనూ, అలాగే వివాహ జీవితంలోనూ సమస్యలతో కూడుకొనున్నాయి. అనగా ఈ అబ్బాయి జాతక రీత్యా కుజదోషం ఉంది. ఈ కుజదోష ప్రభావం వల్ల ఏమిటి అంటే తనకు ముఖ్యంగా కంటికి, తలకు సంబంధించినటువంటి, కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చన్నా ఉండాలి, లేదంటే వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ జీవితంలో కూడాను నష్టాలున్నాయి. అలాగే ఈ యొక్క సమస్య వల్ల కాస్త విద్యలోనూ ఉద్యోగంలోనూ స్వల్పమైనటువంటి ఆటంకాలే, అంటే బలమైన నష్టాలు అయితే లేవు. విద్యా ఉద్యోగ విషయంలో చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యకి ఏం పరిష్కారం చేసుకున్నా కూడా కలిసే వస్తుంది. కానీ ఆరోగ్య విషయంలోనూ, వివాహ యొక్క జీవిత విషయంలోనూ మీరు కాస్త జాగ్రత్త వహించండి. తర్వాత మీరు నష్టపోయిన తర్వాత ఎవరు కూడా ఆ నష్టాన్ని పూడ్చలేరు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీ యొక్క అబ్బాయి యొక్క భవిష్యత్తును క్షుణ్ణంగా, పూర్తిగా, సంపూర్ణంగా తెలుసుకోండి. ఆ సమస్యకు కరెక్ట్గా పరిష్కారం చేసుకోండి. చక్కగా ఏ నష్టము లేకుండా సంతోషంగా, అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎప్పటికీ కూడా సంతోషంగానే ఆ అబ్బాయి జీవితం అనేది సాగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇతనికి ఉద్యోగ రీత్యా కూడా విదేశీయాన యోగం ఉంది. కాబట్టి మీరు చేసే పరిష్కారాన్ని బట్టి సమయానుకూలంగా ప్రతిదీ కలిసి వస్తుందమ్మా. అలా చేసుకోండి. శుభం. అలాగే స్వామి గారు, మరో కాలర్ ఉన్నారు హన్మకొండ నుంచి, అన్నపూర్ణ గారు. నమస్తే అండి అన్నపూర్ణ గారు. నమస్కారం గురుజీ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా చెల్లె గురించి మేడం. ఓకే అండి, మీ చెల్లె పేరు చెప్పండి. అన్నపూర్ణ. మీ చెల్లె పేరు అన్నపూర్ణ. 1995. 1995 2వ నెల 8వ తారీఖు. 2వ నెల 8వ తారీఖు. తెల్లవారితే మంగళవారం 2:30కు పుట్టింది మేడం. పొద్దుగాల తెల్లారితే మంగళవారం. ఓకే, ఎక్కడ పుట్టిందండి మీ చెల్లె? మా చెల్లె ఇక్కడ గోదావరికనిలో మేడం. గోదావరికనిలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ చెల్లె గురించి నేరుగా స్వామి గారు? మేడం బీటెక్ అయిపోయింది, 3 సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగం గురించి ప్రయత్నం చేసినా అసలు సక్సెస్ అవ్వట్లేదు. ఓకే, స్వామి గారితో మాట్లాడండి. సరే మేడం. హలో గురుగారు. నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ సిస్టర్ పుట్టినటువంటి తెలుగు సంవత్సరం అమ్మ శ్రీ భావనామ సంవత్సరము, అలాగే మాఘమాసంలో జన్మించారు. తను పుట్టినటువంటి తిథి ప్రకారంగా అష్టమి, శుద్ధ అష్టమి బుధవారము, అలాగే కృత్తికా నక్షత్రము. తను పుట్టింది మేషరాశిలో జన్మించింది. తను జన్మించిన సమయ ప్రకారంగా కూడా తన జాతక రీత్యా తనకు ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. అలాగే వివాహ విషయంలో కూడాను, తన యొక్క వివాహ జీవితంలో కూడాను కాస్త నష్టాలతో కూడుకోనుంది.
సంతాన విషయంలో కూడా కొద్దిగా కాస్త సమస్యలు ఉన్నాయమ్మా. అదే ఇవన్నీ కూడా పూర్తిగా టీవీ ద్వారా తెలియచేయడం కరెక్ట్ కాదు. మీ అమ్మాయి అదే మీ సిస్టర్ యొక్క పూర్తిగా సంపూర్ణ జాతకానంతా కూడా అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తిగా పర్సనల్గానే తెలుసుకోండి. ఏదైనా సమస్యకు పరిష్కారం చేసుకోండి. చక్కగా తనకు సంతోషంగా తను ఉన్నత ఉద్యోగంలోనూ స్థిరపడుతుంది. అలాగే భవిష్యత్తులో వివాహ జీవితంలో కూడా తనకు ఏ సమస్య ఎదురుకాకుండా ఉంటుంది. అలాగే సంతాన విషయంలో కూడా ఆలస్యం లేకుండా సమయానుకూలంగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అనేక విషయాల్లో కూడా కలిసి వస్తుందమ్మా. అలా చేయండి, మంచి జరుగుతుందిరా. శుభం. అలాగే స్వామి గారు, ఇంతకుముందు మనం గృహం గురించి మాట్లాడుకుంటున్నాము. సో గృహం నిర్మించినాక వాస్తురీత్యా డ్రైనేజ్ కావచ్చు, సంపు కావచ్చు, ఎక్కడ పెడితే మంచిది అనేసి అని అంటారు మీరు? వాస్తురీత్యా మనకు అందరికీ తెలిసిన విషయం ఏ విషయాల్లో మాత్రము అయితే నీళ్ళ సంపు మాత్రం ఈశాన్యంలోనే ఉండాలి. లేదంటే అప్పులు తీసుకునేటప్పటికీ నైరుతిలో ఉండాలి. అలాగే డ్రైనేజ్ సంప్ అనేది వాయువ్యం మాత్రమే ఉండాలి. అంటే మనకు ఉత్తర వాయువ్యంలో ఉండాలి. అప్పుడే అది బాగుంటుంది. ఓకే. అలాగే స్వామి గారు, స్థలం ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ పెరిగితే సో ఎలాంటి నష్టాలు కష్టాలు వస్తాయి అనేసి అని అంటారు. సో దానికి పరిహారం ఏంటి? వాయువ్యం పెరిగినట్టయితే తరచూ ప్రమాదాలు జరగడం కానీ, ఆర్థిక నష్టం జరగడం కానీ ఈ రెండు ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే ఆగ్నేయం పెరిగిందనుకోండి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు విపరీతంగా ఎక్కువగా ఉంటుంటాయి. అంతేకాకుండా అందరితో శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాట్లు. మనము మంచి మాట్లాడినా కూడాను అవతల వాళ్ళకి ఆపోజిట్గా వాళ్ళు ఎదురవుతూ ఉంటుంది. అంటే సమస్యలు మనం మంచి చెప్పినా కూడా శత్రుత్వంగానే ఉంటుంది. అంటే శత్రుత్వం వృద్ధి చెందుతూ ఉంటుంది. దానివల్ల బయట నుంచి కానీ లేదా ఇంట్లోని కుటుంబ సభ్యుల్లోనే ఒకరికొకరికి సరిపోకపోవడం, ఇటువంటి అనేక గొడవలు, కొట్లాట్లు నిత్యము, అలాగే మానసిక పరంగా పూర్తిగా ఇబ్బంది పడడము, ఇటువంటివి అనేక సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఓకే స్వామి గారు, అట్లాగే వీధిపోటు ఉంటే ఎలాంటి పరిహార మార్గాలు చేస్తే మంచిది అని అంటారు? ముఖ్యంగా ఈదిపోటు అనే విషయానికి వచ్చేటప్పటికి అది ఏ స్థానాన్ని బట్టి ఈదిపోటు అనేది స్థాయి ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఇంటికి యంత్రంతో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నట్టయితే ఎటువంటి సమస్య అయినా సరే మనకు మంచిగాని అనుకూలంగా మారుతుందన్నమాట. అంటే ఏ కష్టాలు ఉండవు. ఆ గృహానికంతా కూడాను ఒక రక్షణ ఏర్పడుతుంది. అలాగే సర్వ విధాలా కూడా ఆ గృహం అనేది అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటుంది. ఓకే స్వామి గారు, మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి కుమారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించే మేడం గారు. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 మార్చ్ 23 మేడం. మార్చ్ 23. టైం చెప్పండి. సోమవారం 3:53 మేడం, PM మధ్యాహ్నం. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి కుమార్ గారు మీరు? శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఫస్ట్ మ్యారేజ్ అయింది, అదే ఫెయిల్యూర్ అయింది మేడం. ఓకే అండి, స్వామి గారితో మాట్లాడండి. ఓకే. హలో, నమస్తే గురువు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మరి ముందు మీ పెద్దలు చూపించలేదమ్మా ఎవరికన్నా? లేదు గురువు గారు, నాకు అంటే మా నాన్నగారు అదే ఫుల్గా తాగేవాడు. అప్పుడు పరిస్థితులు కొద్ది కష్టంగా ఉండేవి. ఫస్ట్ హస్బెండ్ నన్ను మంచిగా చూసుకోలేదు. పాప పుట్టింది మా గురువు గారు. పాపకి 10 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 28 సంవత్సరాలు గురువు గారు. చిన్న వయసే. 28 సంవత్సరాలు అంటే చిన్న వయసే కదా ఇంకా. అవును గురువు గారు, అందుకే మా ఇంట్లో వాళ్ళు కూడా చిన్న వయసు కదా పెళ్లి చేసుకోవాలి అని అంటున్నారు. అది ఏమి ఆలోచించాలి ఏమి నాకు తెలియట్లేదు గురువు గారు. తెలియచేస్తానరా. మీలాగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవడం అంటే చూపించుకోకపోవడం. ఒకవేళ చూపించిన అందరూ తెలిసిన వాళ్ళై ఉండాలి. అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలిసి ఉండాలి.
అటువంటి తెలిసిన వాళ్ళని సంప్రదిస్తే బాగుండేది చాలామంది కూడా. అయితే తెలిసి తెలియని వాళ్ళని సంప్రదించడం వల్ల వాళ్ళు తెలియచేయరు. వాళ్ళకి తెలిసింది మాత్రం వాళ్ళు చెప్తారు. వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదనమాట. అలాగే వీటి వల్ల ఏంటంటే చాలామంది కూడాను ఇటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న సమస్య అంతా కూడా ఎక్కువగా ఇదే. ఏ సంసారం కూడాను చక్కగా సాగడం లేదు. కారణాలు అనేకం. ఇవి ప్రకృతి అంటే మన యొక్క జన్మరహస్యం. ఆ జన్మరహస్య ప్రభావమే ఇదంతా కూడా. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే నీ యొక్క భవిష్యత్తు గురించి పూర్తిగా. మీరు పుట్టింది శ్రీ ప్రజాపతి నామ సంవత్సరము, అలాగే పాల్గొన మాసంలో జన్మించారు. మీరు పుట్టినటువంటి తిథి కూడాను బహుళ పంచమి, సోమవారము, అలాగే అనురాధ నక్షత్రము, 2వ పాదము, వృశ్చిక రాశిలో జన్మించారు. మీరు జన్మించినటువంటి సమయ ప్రకారంగా మీ యొక్క జాతకరీత్యా మీరు మకర లగ్నంలో జన్మించారు. మీకు కుజదోషం ఉందండి. ఈ కుజదోషం కూడాను ఆ యొక్క కుజదోష స్థాయి వచ్చేసి సూర్యుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట సమయంలో ఆ సూర్యుడి యొక్క తేజస్సు అంటే వేడి ఎలా ఉంటుంది, ఆయన యొక్క డిగ్రీస్ అనేది ఏ స్థాయిలో ఉన్నాడో అటువంటి కుజదోష ప్రభావం. ఈ యొక్క కుజదోష ప్రభావం అనేది మీకు అనేక విధాల నష్టాలను కలగచేస్తుంది. ఆ సమస్య అన్నీ కూడా మనం లైవ్లో చెప్పకూడదు కూడా, అయితే పర్వాలేదు, కొన్ని విషయాల వరకు తెలియజేసుకుందాం. ఈ యొక్క కుజదోషం అనేది వివాహం ఆలస్యం జరగాలి, కానీ తొందరగా అయిపోయింది. తొందరగా అవ్వడం వల్ల నువ్వు చేసుకున్నటువంటి భర్తకు ప్రాణ నష్టం అన్నా జరిగే అవకాశం ఉంది. అలా తనకు సంపూర్ణ ఆయుష్ ఉన్నట్టయితే విడిపోవడం అన్నా జరుగుతుంది. అటువంటి సమస్య జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మరలా ద్వితీయ వివాహానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ద్వితీయ వివాహం చేసుకున్నా కూడా సుఖం దక్కాలి అంటే ఇప్పుడు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువంటి సమస్య అనేది మళ్ళీ ఎదురు కాకూడదు. అలా ఎదురైతే మీరు ఇంకా భరించలేరు. అటువంటి జరగకుండా జీవితాంతం సంతోషంగా వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు కలిసిమెలిసి సంపూర్ణంగా జీవితాంతం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలతో జీవించాలి, సాగాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ యొక్క సమస్యకు పరిష్కారం చేసుకొని వివాహం చేసుకోండి. చక్కగా జీవితాంతం సంతోషంగా ఉంటారు, మీరు సుఖంగానే ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి. స్వామి గారు, అలాగే ఆర్థిక సమస్యలు రావడానికి వాస్తు దోషం ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేసి అని అంటారు? అయితే ఈ యొక్క విషయం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక ఆగ్నేయం పెరిగి ఉన్నదనుకోండి ఆర్థిక నష్టం జరుగుతూనే ఉంటుంది. లేదు వాయువ్యం పెరిగిందనుకోండి ఆర్థిక నష్టం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే మనము ఆ ఇంటి యొక్క కట్టడంలో కూడా ఆర్థిక పరంగా ఇది బాగుంటుందా లేదా ఆడ కొలతల్లో. ఈ ఇంటికి ఆదాయం 9 లేదా 11 రూపాయల ఆదాయం ఉంది, ఖర్చు 9 రూపాయలు ఉన్నదనుకోండి, 11 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు 2 రూపాయల ఇంట్లో ఇన్కమింగ్ అంటే ఆదాయం ఎప్పుడూ అభివృద్ధిలోనే ఉంటుంది ఆ గృహం. అలాగే ఆ కొలతలు ఆ యొక్క మెజర్మెంట్లో మనకు లోపం ఉండిందనుకోండి, ఆదాయం 9 రూపాయలు ఉండి ఖర్చు 11 రూపాయలు ఉంటుంది. అంటే ఆ ఇంట్లో మనకు 2 రూపాయల నష్టం, అంటే ఎంతైనా నష్టం జరగచ్చు. ఆర్థిక విషయం అనేది దేవాలయానికి కూడా అంతే. దేవాలయానికి ఆ యొక్క కొలతల ప్రకారంగా మనకు స్థపతి ప్రకారంగా ఆదాయం బాగుందనుకోండి, ఉండి పుష్కలంగా నిండుతూ ఉంటుంది. అంటే భక్తులు రావడం, అందరూ వేయడం, కట్న కానుకలు. అలాగే ఆ దేవాలయము 3 పూలు 6 కాయల అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది. అందులో ఆ దేవాలయంలో ఈ యొక్క వాస్తు యొక్క ప్రభావంలో లోపం ఉన్నదనుకోండి, ఉన్న ఆదాయానికే రావడం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ యొక్క ఆదాయం ఆ ఉండినే దొంగలు లేపుకొని పోవడము. అంటే చూస్తుంటాం కదా, ఆ దేవాలయంలో దొంగలు పడ్డారు, ఈ దేవాలయం ఇటువంటి ఏదో ఒక పరమైనటువంటి ఆ దేవుడికైనా కూడా నష్టమే జరుగుతుంది. అది మనము ప్రతిదాన్ని సూక్ష్మంగా గ్రహించాలి. ఏదైనా సరే మన ఇష్ట ప్రకారం చేయకూడదు. అన్ని విధాల అన్ని కోణాలలో ఇది పూర్తిగా సంపూర్ణంగా బాగుంటుందంటేనే చెయ్యాలి. ఇప్పుడు మనము ఒక వివాహ సంబంధానికి వెళ్తాం, అక్కడ పేరెంట్స్ అందరూ కూడా మంచివాళ్ళ కాదా,
అమ్మాయి అన్ని విధాలా బాగుందా లేదా అని చూస్ చేసుకుంటాం, కానీ వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, చేసేసుకుందామని చేసుకోగా, అంతే ప్రతిదీ కూడా అంతే. అలాగే రీసెంట్గా కూడా నేను కడప జిల్లా రాజంపేట నాగులమాన వీధిలో మనం ఆఫీస్ కూడా కొత్తగా ఓపెన్ చేశాము. ఓకే. అది వచ్చేసి ఋగ్వేద జ్యువెలరీ, అటు ఋగ్వేద జ్యువెలర్సీ షాపు, ఇట్లు మన యొక్క ఆస్ట్రాలజీ రెండు కూడాను, డైమండ్స్ కానీ అన్నీ కూడా అక్కడ మన యొక్క సెకండ్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశాము. ఓకే. తరచూ 10 రోజులు నెలలో 2 సార్లు ఈ యొక్క కడప జిల్లా రాజంపేట మన ఈ యొక్క ఋగ్వేద జ్యువెలరీ అందుబాటులో ఉండడం జరుగుతుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ స్వామీజీ గారు. వాస్తురీత్యా అలాగనే కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు స్వామి. సర్వే జన సుఖినో భవంతు. సో చూసారు కదండి, ఇది వాటి వాస్తు జ్యోతిషాలయం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.